అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టం అనే అంశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగానే అందడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హిందూ మతంలో హనుమంతుడికి చాలా ప్రత్యేకత ఉంది. హనుమంతుడిని చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పూజిస్తారు. హనుమంతుడు నిస్వార్థ భక్తుడు. ఆయన గొప్ప శక్తికి చిహ్నం. ఆయనను ప్రధానంగా మంగళవారాలు, శనివారాల్లో ఎక్కువగా పూజలు చేస్తారు. హనుమంతుడికి సింధూరం సమర్పించే సంప్రదాయం ఉంది. కానీ ఆయనకు సింధూరం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని ఎప్పుడైనా అనుకున్నారా? దీని వెనుక ఉన్న వివరణ తెలుసుకుందాము. హనుమంతుడికి సింధూరం సమర్పించడం వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. వాల్మీకి రామాయణం స్కంద పురాణం ప్రకారం ఒకరోజు హనుమంతుడు సీతాదేవి తన పాపిట సింధూరం పూసుకోవడం చూసి, మాత, సింధూరం ఎందుకు పూసుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు సీతామాత, ఇది శ్రీరామునికి ఆయుషును, అదృష్టాన్ని పెంచుతుంది అని బదులిచ్చారు. అది వినగానే హనుమంతుడు తన శరీరం అంతటా సింధూరాన్ని పూసేసుకున్నారు. ఇది శ్రీరాముడిని భావోద్వేగానికి గురిచేసి సంతోషపరిచింది. హనుమంతుడికి సింధూరం సమర్పించే భక్తుడు శ్రీరాముడి ఆశీస్సులను సులభంగా పొందుతాడని నమ్ముతారు. అయితే హనుమంతుడికి సింధూరం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా ఇదే వీడియోలో తెలియజేస్తాను. హనుమంతుడికి సింధూరం సమర్పించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శత్రువుల నుంచి అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. ఎవరైనా చేతపడి లాంటివి చేసి ఉంటే హనుమంతునికి సింధూరం సమర్పించడం వల్ల ఉపశమనం అనేది లభిస్తుంది. దీనితో పాటు మంగళవారం నాడు సింధూరం సమర్పించడం వల్ల అప్పులు, ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుంది. ఎర్రటి రంగులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని అంటారు. హనుమంతుడి విగ్రహంపై సింధూరం పూయడం వల్ల మానసిక ప్రశాంతత, వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. దీనితో పాటు స్వచ్ఛమైన భక్తితో దేవునికి సింధూరాన్ని సమర్పిస్తే ఏ భక్తుని కోరికలైనా నెరవేరుతాయి. జాతకంలో మంగళ లేదా శని దోషం ఉన్నవారు హనుమంతుడికి సింధూరం తప్పక సమర్పించాలని చెబుతారు. మత గ్రంథాలలో సింధూరాన్ని సమర్పించడం గురించిన ప్రస్తావన ఉంది. హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించడం గురించి అనేక మత గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఇది మన మతపరమైన ఆచారం మాత్రమే కాదు, లోతైన ఆధ్యాత్మిక శక్తికి మూలం కూడా. హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించడం వల్ల అంతర్గత బలం పెరుగుతుందట. అలాగే హనుమంతుని ఆశీర్వాదం కూడా లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. అయితే మంగళవారం మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా అనేది తెలుసుకుందాము. మంగళవారము హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. దీనికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. పురాణాల ప్రకారం హనుమంతుడు చైత్ర పౌర్ణమి నాడు మంగళవారం రోజున జన్మించాడని చెబుతుంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మంగళవారం కుజగ్రహానికి సంబంధించింది. హనుమంతుడిని పూజించడం వల్ల కుజదోషాలు తొలగి ధైర్యం మరియు శక్తి లభిస్తాయి. మంగళవారం అంటే శుభప్రదమైన రోజు అని అర్థం. ఈరోజు ఆయనను పూజిస్తే జీవితంలోని అరిష్టాలు తొలగి అంతా శుభమే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
హనుమంతునికి ఇష్టమైన నైవేద్యాలు కూడా ఇదే వీడియోలో వివరిస్తాను. ఆంజనేయ స్వామికి సమర్పించే నైవేద్యాల్లో ఒక్కొక్కటి ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. మొదటిది వడమాల. హనుమంతుడికి మినపప్పుతో చేసిన వడలు అంటే చాలా ఇష్టం. రాహుగ్రహ దోష నివారణకు వడమాల సమర్పించడం ఒక సంప్రదాయం. అరటి పండ్లు. వానర రూపంలో ఉన్న స్వామికి అరటి పండ్లు అత్యంత ప్రీతికరం. వీటిని కదిలి అలంకరంగా స్వామికి సమర్పించడం వల్ల త్వరగా ప్రసన్నమవుతారని నమ్మకం. ఆంజనేయుడికి తీపి పదార్థాలలో బూందీ లడ్డు అంటే ఎంతో ఇష్టం. తమలపాకుల హారం సమర్పించడం వల్ల గ్రహ బాధలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. అత్యంత సరళమైన స్వామికి ఇష్టమైన నైవేద్యంలో బెల్లం మరియు శనగలు కూడా ఒకటి. అయితే స్వామికి కేవలం సింధూరంని అలంకరణ మాత్రమే కాకుండా వాలాగ్ర పూజ అనేది కూడా చేస్తారు. వాలాగ్ర పూజ అంటే స్వామివారి తోకకి పూజ చేస్తారు. ఏదైనా కోరిక నెరవేరాలని కోరుకునేవారు 40 రోజుల పాటు నియమ నిష్టలతో తోకకు గంధం బొట్టు పెట్టి పూజ చేస్తారు. అయితే స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. రామనామం జపం అన్నమాట. హనుమంతుడు రామనామ ప్రియుడు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆయన ఉంటారు. కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపించడం ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం. హనుమాన్ చాలీసా. ప్రతిరోజు ముఖ్యంగా మంగళవారాలు శనివారాలలో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భయాలు తొలగి విజయం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇంతేనండి ఈ వీడియోలో మీకు చాలా సమాచారం అందిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికి కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. కామెంట్లో మీకు ఎటువంటి వీడియో మన ఛానల్ నుంచి రావాలి అనుకుంటున్నారో దాన్ని కామెంట్ చేయండి. నేను ఆ వీడియోనే మీ ముందుకు తీసుకొస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక వీడియోలు ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలను కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇక తదుపరి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.